టాపిక్ ఏంటి అంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వ్యక్తుల పేరు నరేష్ అండ్ సురేష్. వాళ్ళిద్దరూ ఒక కంపెనీకి జాబ్కి అప్లై చేశారు నోటిఫికేషన్కి. సో ఆ జాబ్ కంపెనీ వచ్చి ఒక వస్త్ర దుకాణం సంబంధించి ఒక వస్త్ర దుకాణం. సో అయితే ఇద్దరు అప్లై చేశారు. చాలామంది ఆ కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఫస్ట్ డే అటెండ్ అయ్యారు 100 మెంబర్స్. అటెండ్ అయ్యాక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసే వాళ్ళ రాలేదు, రేపు అటెండ్ అవ్వండి అని చెప్పారు. సరే అని సెకండ్ డే వెళ్ళారు. సెకండ్ డేకి 50 మెంబర్స్ వచ్చారు. సో అలాగే సేమ్ రిపీటెడ్గా మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి మా సార్కి వేరే వర్క్ మీటింగ్ ఉంది, సో అందుకని రాలేదు అని చెప్పేసి అన్నారు. సరే అని అలా 5 days 3 days 4th day 5 days అట్లా కంటిన్యూ అయింది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా వీళ్ళేం అవకాశం ఇచ్చేటట్టు కనిపించట్లేదు, రోజు ఇలాగే మన టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి లాస్ట్కి సురేష్ ఒక్కడు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఆ సురేష్ని ఎవరైతే రోజు ఇంటర్వ్యూస్ జరగట్లేదని చెప్పారో ఆయనే వచ్చి నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయావు, రేపు నుంచి నువ్వు ఉద్యోగంలోకి జాయిన్ అయిపోవచ్చు. అదేంటి నాకు ఇంటర్వ్యూ ఏం జరగలేదు కదా, నన్ను ఎలా సెలెక్ట్ చేశారు సార్ అని అడిగారు. ఇక్కడ చాలామంది వచ్చారు, కానీ నేను అందరిలోనూ ఒక డెడికేషన్, ఒక నిజాయితీ చూడాలి అనుకున్నాను. అందులో ఒక వ్యక్తి నాకు కావాలి, 100 మందిలో ఒక వ్యక్తే నాకు సరైన వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి నువ్వే అని ఈరోజే తెలిసింది. అందుకే ఇంతకీ ఆయన ఎవరో కాదు, ఆ మొత్తం ఏదైతే ఇండస్ట్రీస్ నడుపుతున్నారో ఆయన యొక్క చైర్మన్, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి. ఆయనే రోజు ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిందని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించి ఫైనల్గా తనకి ఎవరైతే కావాలి అనుకున్నారో ఆ పర్సన్ని సెలెక్ట్ చేశారు. ఇక్కడ మనం తెలుసుకో విషయాలు ఏంటి అంటే 2, ఒకటి డెడికేషన్, 2 పేషెన్సీ. సో ఆ యొక్క డెడికేషన్ పేషెన్సీ వల్ల తనకి ఏదైతే అవకాశం కావాలి అనుకున్నాడో అవకాశాన్ని తను అందిపుచ్చుకున్నాడు. తన కాళ్ళ మీద తను స్టాండ్ తీసుకునే నేను నిలబడ్డాడు. ఈరోజు ఆ యొక్క యజమాని 11 కంపెనీలు ఉన్నాయి. 11 కంపెనీలకి అకౌంటెంట్గా తనని నిర్ణయించి తన యొక్క నిజాయితీ తగ్గ ఉద్యోగం కల్పించి తనకంటూ ఒక యూనిక్నెస్ అన్నది ప్రజెంట్ చేసుకునే అవకాశాన్ని కల్పించాడు. సో ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది, కాకపోతే అవకాశం వచ్చినప్పుడు పేషెన్సీగా ఎదురు చూస్తే రిజల్ట్ అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నది ఆ యొక్క సురేష్ అనే వ్యక్తిని చూశాక నాకు అర్థమైంది. సో మీ అందరికీ కూడా పేషెన్స్ యొక్క మెయిన్ యూస్ఫుల్ టాపిక్ ఏంటి అన్నది తెలియాలి అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి నేను ఏదైతే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ చెప్తున్నానో అందరికీ రీచ్ అయ్యేటట్టు చూడండి.